న్యూస్ టీవీ 99 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆర్టీసీ జేఏసీతో శుక్రవారం రాత్రి ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కావడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమణ. జంగలపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నెలాఖరులోగా లబ్ధిదారులకు అందించాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. తెలంగాణలో ఎండలు 33 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. బడుగు బలిగిన వర్గాల ప్రజల అభ్యున్నతికి పాటుపడతా బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కాశీపేట శివాజీ వెల్లడి. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ప్రాణత్యాగంతో ప్రభుత్వం దిగొచ్చి శుక్రవారం ఆర్టీసీ రాష్ట్ర జేఏసీతో చర్చలు జరిపించి చర్చల్లో ఆర్టీసీ కార్మికుల ముఖ్యమైన డిమాండ్లు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై కమిటీ వేయడం, 11% ఫిట్మెంట్ ఇవ్వడానికి అంగీకారం, యూనియన్లను కొనసాగిస్తూ గుర్తింపు, సంఘం ఎన్నికలకు అంగీకారం, కార్యాలయ నియామకాల కొనసాగింపు వంటి వాటితో పాటు 32 డిమాండ్లకు ప్రభుత్వం అంగీకారం తెలపడంతో కార్మికులు సమ్మె విరమించారు. దీంతో రైట్ అంటూ ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. కాగా ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించడంతో గోదావరి కనిలో జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల డిపో వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గం శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల పోరాటంలో మరణించిన శంకర్ గౌడ్కు 2 నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. అన్న సార్ చూడు సీనానా 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 జేఏసీ 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 కార్మికుల ఐక్యత. అన్నకి జోహాల్ నిన్న ఆత్మహత్య చేసుకున్న శంకరన్నకి జోహాల్. గతంలో 2019లో మేము 54 రోజులు స్ట్రైక్ చేసినప్పుడు 36 మంది చనిపోయారు. అప్పుడు ఆ గవర్నమెంట్ దిగి రాలేదు. ఇప్పుడు నిన్న ఈ శంకర్ గౌడ్ ఆత్మాహుతి చేసుకునడం వల్ల ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి అటు ప్రజలకు కానీ కార్మికులకు కానీ ఇబ్బంది పెట్టకుండా కార్మికుల న్యాయమైన కోరికలను తీర్చి మా ఆర్టీసీ కార్మికుల గుండెల్లో వెలుగు నింపారు. మా జీవితాల్లో మేమందరము అందరి తరపున కార్మికుల తరపున మేము హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కూడా కాంగ్రెస్ సోనియా గాంధీ. మాకు మా ఆర్టీసీకి విలీనం చేసింది కూడా రేవంత్ అన్న సర్కారే, కాంగ్రెస్ సర్కారే. మరియు మా ఈ విలీనానికి ఈ ప్రక్రియకి సహకరించిన క్యాబినెట్ మంత్రులందరూ అది బట్టి ఈరోజు మా ఆర్టీసీ కార్మికుల 10 సంవత్సరాల నుండి ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి పోరాటం చేస్తూ ఉన్నాం. అప్పుడు 2019లో 55 రోజుల సమ్మె చేసినాం. 39 మంది కార్మికులు అమరులైనా కూడా మా ప్రభుత్వ విలీనం అనే మా కోరిక తీరలేదు. మొన్న ఈ గవర్నమెంట్ వచ్చినాక ప్రభుత్వంలో విలీనం చేస్తానని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. పీఆర్సీ చేస్తామని చెప్పేసిండ్రు. మాకు యూనియన్లు లేవు, యూనియన్లు కూడా పునరుద్ధరిస్తామని చెప్పేసిండ్రు. 2.5 సంవత్సరాలు ఓపిక పట్టి మొన్న మేము 3 రోజులు సమ్మెకు దిగిన సందర్భంగా ఈ ప్రభుత్వం దిగొచ్చి నిన్న చర్చలు చేసి మా ఒక కార్మికుడు ప్రాణత్యాగం చేశాడు ఆర్టీసీ
డ్రైవరు మా శంకర్ గౌడు నర్సంపేట. ఆ సందర్భంగా ఇప్పుడు ఆ రోజు తెలంగాణ రావడానికి శ్రీకాంతాచారి ఎలా మనకు ఉద్యమంలో ఉధృతం చేసేందుకు ఎట్లా వచ్చి తెలంగాణ వచ్చిందో ఈరోజు ఆర్టీసీల కార్మిక సమ్మెకు మా శంకర్ గౌడ్ కూడా అలాగా ప్రాణత్యాగం చేయడం వల్ల ఈరోజు ప్రభుత్వం దిగొచ్చి మా న్యాయమైన కోరికలను ప్రభుత్వంలో విలీనం చేయడం, మా 21-25 పిఆర్సీ 21-11% ఒప్పుకోవడము, అలాగే మా బ్లడ్ విన్నర్ స్కీమ్ అంటే కారుణ్య నియామకాలను రెగ్యులరైజేషన్ చేయడం, మా న్యాయమైన ఇంకా 32 యూనియన్లను పునరుద్ధరించడం, 32 డిమాండ్లను ఒప్పుకోవడము చాలా శుభ పరిమాణం. ఈ ప్రభుత్వానికి మేమందరం కూడా రుణపడి ఉంటాం. అలాగే ఇది ఒక 2 రోజుల ముందు చేస్తే ఇవాళ అందరూ కార్మికులు కూడా చాలా సంతోషంగా రామగుండం జంగాలపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఈ నెలాఖరులో ఒక లబ్ధిదారులకు అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. శనివారం రామగుండం మండలంలోని జంగాలపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి పరిశీలించి అక్కడి మౌలిక వసతులపై అధికారులకు పలు సూచన చేశారు. ఇళ్ల వద్ద నీరు, విద్యుత్ రహదారులు తదితర ప్రాథమిక సదుపాయాలను త్వరితగతిన పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించాలని స్పష్టం చేశారు. అనంతరం రామగుండం మండలంలోని న్యూ మారేడుపాకలో R&R కాలనీ పరిశీలించి ఆ భూముల్ని రెవెన్యూ శాఖకు కేటాయించి R&R పట్టాలు మంజూరు చేసే విధంగా చర్యలు చేపట్టాలని సింగరేణి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గంగయ్య, రామగుండం తహసీల్దార్ రవీంద్రరావు తదితరులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు తీవ్రతరం కావడంతో హైదరాబాద్ వాతావరణ కేంద్రం 33 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఏప్రిల్ 25, 26 తేదీల్లో పలు జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలని అధికారులు సూచించారు. ఈ ఏడాది వర్షాకాలం ముందుగానే ప్రారంభం కానుందని, ఏప్రిల్ 30 వరకు ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజా సమస్యలు దూరం చేసేందుకు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వార్డు బాట పట్టామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. వార్డు సందర్శనలో భాగంగా శనివారం 2వ డివిజన్ జంగాలపల్లి, న్యూ పోరట్పల్లి తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ వెంగళ బాబుతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి మాట్లాడారు. ఎన్టీపీసీ నాల కారణంగా దాదాపుగా ప్రతి వర్షాకాలంలో ఈ ప్రాంతం ముంపుకు గురవుతుందని అన్నారు. దశాబ్దాల తరబడి నాలలో పూడిక తొలగించకపోవడంతో చిన్న వర్షానికి కూడా ఇళ్లలోకి నీరు వస్తున్నాయని అన్నారు. ఈ మేరకు ఎన్టీపీసీ అధికారులను సంప్రదించగా వారు నాలలో పూడిక తొలగించడానికి అంగీకరించారని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెరుగు భూలక్ష్మి, నగరపాలక సంస్థ ఎస్సీ గురువీర, ఈవి పివి రామన్, టీపీఎస్ నవీన్, డిఈ జగదీష్, షాబాజ్, ఏఈ జమీల్, శానిటరీ ఇన్స్పెక్టర్ నాగభూషణం, నాయకులు దాసరి విజయ్, వెంగళ పద్మలత, మెప్మా ఆర్పీలు తదితరులు ఉన్నారు. ఈ సంవత్సరం కూడా ఇళ్లకు నీళ్ళు వస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఈరోజు ఎన్టీపీసీ అధికారులతో, హెచ్ఆర్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. అదే మాదిరిగా మున్సిపల్ అధికారులు కూడా దానికి కొన్ని సొల్యూషన్స్ చెప్పారు. అదంతా కూడా ఈరోజు క్లీన్ చేయడం జరుగుతూ ఉన్నది. అదే మాదిరిగా ఈ జంగాలపల్లికి సంబంధించిన మెయిన్ నాలా ఏదైతే ఉన్నదో దాదాపుగా 10 సంవత్సరాల నుంచి పూడుకపోయి కనీసం నీళ్లు పోక అందరూ కూడా దుర్గంధంతో ఇబ్బంది పడుతూ ఉంటే మహిళలందరూ కూడా చెప్తా ఉన్నారు.
దానికి సంబంధించి కూడా 10 మంది ఇప్పుడు డ్రైన్ క్లీనర్లతో కూడా అదంతా క్లీన్ చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా ప్రతి ఇంటింటికి వెళ్ళి చెత్త సేకరణ చేయాలనే ఆలోచనతోటి ఈరోజు ఇక్కడ ఆర్పీలను కానీ అక్కడ సమాఖ్య వాళ్ళను అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా మా మాజీ కార్పొరేటర్ పద్మలత వాళ్ళు ఇవాళ డోర్ టు డోర్ తిరుగుతూ వాళ్ళందరికీ కూడా ప్రతి ఇల్లు వాళ్ళకు కూడా చెత్త అనేది మున్సిపల్ ట్రాలీకి మున్సిపల్ ట్రాక్టర్కు మాత్రమే ఇవ్వాలని చెప్పేసి వాళ్ళందరూ ఈ ఉదయం నుంచి కూడా దాదాపుగా ఒక 100 ఇండ్లు తిరగడం జరిగింది. దాంతో ప్రతి వాళ్ళ దగ్గర కూడా అవేర్నెస్ తీసుకొస్తా ఉన్నాం. దయచేసి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా కోరుతా ఉన్నాం, తప్పకుండా మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన ట్రాలీ ఏదైతే వస్తుందో ఆ ట్రాలీకి కానీ ట్రాక్టర్ కానీ చెత్త ఇచ్చేసి మీ వాడను ఈ నగరాన్ని అందమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఈ ప్రాంతం అంతా కూడా కలియజేస్తా ఉన్నాం. ఇక్కడ అనేకమైన అంటే ముఖ్యంగా పవర్కు సంబంధించి కానీ అండర్ గ్రౌండ్కు సంబంధించిన సమస్యలు అన్నీ ఉన్నాయి. మా ఇంజనీరింగ్ అధికారులు అందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. ఏదైతే రోడ్లకు ఇరువైపులా ఎంక్రోచ్మెంట్స్ చేసినవి ఉన్నాయో ఈరోజు మా టౌన్ ప్లానింగ్ అధికారి నవీన్ వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఏదైతే ఎంక్రోచ్మెంట్స్ అంతా కూడా ఈరోజు తీయించడం జరిగింది. జేసీబీలు బాబ్ కార్డ్స్ అంతటితో కూడా ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. తప్పకుండా ప్రజలకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ దూరం చేసేందుకు ఈరోజు వార్డు బాట పట్టినాం. ప్రతి డివిజన్ కూడా తిరుగుతూ ఉన్నాం. దయచేసి రామగుండం ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాం, స్వచ్ఛ రామగుండంలో పాల్గొనండి. ఈ నగరాన్ని అందమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు ఎన్పీటీసీఎల్కు సంబంధించిన ఏఈ వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా వచ్చి దీనికి సంబంధించిన ఎస్టిమేషన్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేయించమని చెప్పడం జరిగింది. వారు కూడా దానికి సంబంధించిన పనులన్నీ కూడా చూస్తూ ఉన్నారు. తప్పకుండా ఇక్కడ ఏదేదైతే ప్రజలకు అవసరం ఉందో ప్రజలకు కావలసిన కనీస మౌలిక వసతులు కల్పించవలసిన బాధ్యత రామగుండం నియోజకవర్గం గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి మీద, మున్సిపల్కు సంబంధించిన మా మీద ఉన్నది. ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసేందుకు ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఈరోజు ప్రతి డివిజన్ కూడా తిరుగుతూ ఉన్నాం. సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసి ఈరోజు టీజీఈజేఏసీ పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో తోటి ఆర్టీసీ ఉద్యోగ సంఘాల సమస్యలపై పోరాట సాధన చేసి ఈ పోరాటంలో ప్రాణాలర్పించిన కోలా శంకర్ గౌడ్ శ్రద్ధాంజలి ఘటించిన బొంకూరు శంకర్ జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మరియు అధ్యక్షులు టీఎన్జీఓస్ పెద్దపల్లి జిల్లా మరియు తూము రవీందర్ పాటిల్ సెక్రటరీ జనరల్ మరియు జిల్లా టీజీఓస్ అధ్యక్షులు అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా శ్రద్ధాంజలి ఘటించారు. తదుపరి తేదీ 5/5/2026 రోజున టీజీఈజేఏసీ పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో చేపట్టే నిరాహార దీక్ష గురించి శ్రీ కోయ శ్రీ హర్ష జిల్లా కలెక్టర్కు పెద్దపల్లి మెమోరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీజీఓఎస్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి లెంకల బ్రహ్మానందరెడ్డి, కోశాధికారి కరుణాకర్, ఉపాధ్యక్షులు ఎండి సాజిద్ అలీ, ఆఫీస్ సెక్రటరీ వి రవీంద్రనాథ్, స్పోర్ట్స్ సెక్రటరీ ఎం రవీందర్ మరియు జిల్లా అధికారులు బి బావాసింగ్, రంగారెడ్డి, సురేష్ మరియు టీఎన్జీఓఎస్ అసోసియేట్ ప్రెసిడెంట్ జి అనిత మరియు అన్ని శాఖల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు శ్రద్ధాంజలి ఘటించారు. పెద్దపల్లి జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణలో కోలా శంకర్ గౌడ్ అనే ఆర్టీసీ డ్రైవర్ గారు వారి యొక్క చిరకాల డిమాండ్స్ను డిమాండ్స్ విషయంలో ఎన్నోసార్లు విన్నపించినా కూడా ప్రభుత్వము వారి కోరికలను నెరవేర్చలేదు. దాంతో కోలా శంకర్ గౌడ్ గారు ఈ విషయంలో ఆత్మార్పణ చేసుకుంటానన్న మా అందరి ఆర్టీసీ కార్మికులై ఉద్యోగులై సమస్యలు పరిష్కారం అవుతాయనే ఒక ఉద్దేశంతో చేసినది. వాస్తవంగా వాళ్ళ కుటుంబాన్ని బజారు పడేశాడు. కానీ ప్రభుత్వం ఆలోచించి వారి కోరికలను ఎంతో కొంత మొత్తం నెరవేర్చకపోయినా కూడా ఎన్నో కొన్ని కోరికలను నెరవేర్చింది. అంటే ఈ విషయంలో ప్రభుత్వం ఆలోచించాలి. మిగతా ఉద్యోగులు కూడా చాలా సందర్భాలలో మేము నిరాహార దీక్షలు తర్వాత మేము ఎన్నో సందర్భాల్లో రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాము. అంటే ఆత్మార్పణ చేసుకుంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయా అనేది ఇప్పుడు ఉద్యోగులలో ఒక క్వశ్చన్ మార్కుగా ఏర్పడ్డది. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచించి జెన్యూన్ ఉన్న డిమాండ్స్ అన్న నెరవేర్చాలని పెద్దపల్లి టీజీజేసీ సెక్రటరీ జనరల్గా అందరి ఉద్యోగుల దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాము. థ్యాంక్ యూ. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనలో నడుస్తూ బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి పాటుపడతా బీజేపీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కాశీపేట శివాజీ వెల్లడి. బీజేపీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కాశీపేట శివాజీకి రాష్ట్ర నాయకత్వం బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో శివాజీ గోదావరి కని వీచేసిన సందర్భంగా బీజేపీ శ్రేణులు
మున్సిపల్ టీ జంక్షన్ వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం శివాజీ బీజేపీ నాయకులతో కలిసి టీ జంక్షన్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పిడుగు కృష్ణముద్రాజ్, బీజేపీ మాజీ జిల్లా కార్యదర్శి జక్కుల నరహరి, మండల అధ్యక్షులు ఐతా పవన్, ఆకుల శశికుమార్, సీనియర్ నాయకులు సులువ పద్మ, లక్ష్మీ నర్సయ్య, కొండపర్తి సంజీవ్, బుంగా మహేష్, అందే రాజ్ కుమార్, బూడిద రమేష్, అడ్డూరి రాజేష్, కాంపల్లి రఘు, శివకుమార్, గుర్రం సురేష్, శంకర్, లింగం నాయక్ తదితరులు ఉన్నారు. రాష్ట్ర నాయకత్వం ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నాకు నిన్న సాయంత్రం బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గంలోని మున్సిపల్ కార్పొరేషన్గా ఎదురుగా ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి వారి ఆశయ సాధనలో నడుస్తానని, రాబోయే రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలు, అదేవిధంగా రాష్ట్రంలో ఏ కష్టము ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో ప్రజలకు వచ్చినా కానీ ముందుండి నా వంతు ప్రయత్నంగా నేను ముందుండి యుద్ధం చేస్తానని, భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని ముందు నడిచి ప్రజలకి అండగా తోడుగా ఉంటూ నా ప్రయత్నాన్ని నేను కొనసాగిస్తానని, అదేవిధంగా రామగుండం నియోజకవర్గంలో రానున్న రోజులలో భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు జెండా ఎగిరవేసే విధంగా ఇక్కడున్న యువత కానీ, ఇక్కడున్న సీనియర్ నాయకులు అందరినీ, సంబంధ వర్గాలందరినీ కలుపుకొని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని తీసుకుపోయి ఇక్కడున్న రాక్షస పాలన, కాంగ్రెస్ రాక్షస పాలన అంతం చేసే విధంగా ముందుకు సాగుతానని ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర పార్టీకి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గోదావరి గనికి చెందిన భారతమాత ముద్దుబిడ్డ, చిన్నప్పటి నుండి కూడా జాతీయ భావాలతో ఛత్రపతి శివాజీలాగా తన రక్తాన్ని హిందూ ధర్మ రక్షణ కోసం, దేశ రక్షణ కోసం, జాతీయ భావాల యొక్క పెంపు కోసం, ఈ సమాజంలో ఉన్న దళిత పీడిత అట్టడుగు వర్గాల ఉన్నతి కోసం, అదేవిధంగా ఈ యొక్క ప్రజలందరి యొక్క చైతన్యం కోసం అని చెప్పి అందరిలో దేశభక్తిని నింపడం కోసం కృషి చేస్తున్న శ్రీ కాశీపేట శివాజీ గారికి ఈ పదవి ఇవ్వడం అనేది ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి యొక్క అవకాశాన్ని, ఇలాంటి యొక్క యువ నాయకుడికి, జాతీయ భావాలు ఉన్న వ్యక్తికి, దేశభక్తి ఉన్న వ్యక్తికి పార్టీ గుర్తించి ఈ పదవి ఇచ్చినందుకు రాష్ట్ర పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి కాశీపేట శివాజీ గారు ఈ యొక్క ప్రజల్ని చైతన్యవంతం చేయడంతో కూడా భారతీయ జనతా పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేయడంలో తన యొక్క పాత్రను ఇప్పటికే వ్యక్తం చేయడం జరిగింది. ఇక ముందు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని అభివృద్ధి చేయడమే కాకుండా ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో యువతులను, అట్టడుగు వర్గాల వాళ్ళను, నిరుపేదలను, నిమ్న జాతులను అందరినీ కూడా ఏకం చేసి భారతీయ జనతా పార్టీ జాతీయ భావాల వైపు అందరినీ తీసుకొచ్చి ఈ పార్టీలో ఇక్కడ రామగుండం నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగరవేయడంలో వారు ప్రధాన పాత్ర పోషిస్తారని చెప్పి ఎవరికి కూడా సందేహం లేదు. అలాంటి వ్యక్తి యొక్క అభివృద్ధిని, ఉన్నతిని ఇంకా భవిష్యత్తులో జాతీయ స్థాయి వరకు కూడా ఉన్నత పదవులు ఆశించాలని చెప్పి ఇక్కడ ప్రతి కార్యకర్త కోరుకుంటున్నాడు. అదేవిధంగా మేము ఆశిస్తున్నాం. తప్పకుండా అతని అభివృద్ధి కోసం అని చెప్పి
మేమంతా కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారం తన కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావానికి అంకురార్పణ చేశారు. ఆమె సొంతంగా నూతన రాజకీయ పార్టీని ప్రకటించారు. గతంలో ఉద్యమ కాలం నాటి టీఆర్ఎస్ సెంటిమెంట్ ను గుర్తుకు తెచ్చేలా టీఆర్ఎస్ పేరును ఎంచుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. బీఆర్ఎస్ పార్టీ జాతీయ రాజకీయాల వైపు వెళ్లడంతో రాష్ట్ర స్థాయిలో ప్రాంతీయ అస్తిత్వాన్ని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె సంకేతాలు ఇచ్చారు. మేడ్చల్ జిల్లా ముషిరాబాద్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో తెలంగాణ రాష్ట్ర సేన పార్టీగా వెల్లడించారు. టీఆర్ఎస్ అని ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా ఆసక్తికర వాతావరణం నెలకొంది. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. జై తెలంగాణ! జై టిఆర్ఎస్! జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ! తెలంగాణ రాష్ట్ర సేన! జై తెలంగాణ రాష్ట్ర సేన! కవితమ్మ గారి నాయకత్వం! కవితమ్మ గారి నాయకత్వం! జై తెలంగాణ రాష్ట్ర సేన! రామగుండం నియోజకవర్గానికి చెందిన తెలంగాణ ఉద్యమకాడు తెలంగాణ ఉద్యమ సమయంలో చురుగ్గా పార్టీ తరపున ప్రతి కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యమకాడు అబ్బోజు రాంబాబు గతంలో రోడ్డు ప్రమాదానికి గురై మరణించడం జరిగింది. అయితే అప్పటి నుండి కుటుంబ పెద్దను కోల్పోయి వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమవుతూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వారి కుటుంబ పరిస్థితులు తెలుసుకున్న వాళ్ళ హరీష్ రెడ్డి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తరపున వారి యొక్క సొంత విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఆ కుటుంబానికి సహాయం అందించాల్సిందిగా నిర్ణయించుకున్నారు. అబ్బోజు రాంబాబు కుమారుడు కష్టపడి చదివి చెన్నైలోని బిట్స్ పిలానితో సీట్ సంపాదించి తన ఇంజనీరింగ్ ని కొనసాగిస్తున్నాడు. వారి ఆర్థిక పరిస్థితి తెలిసి హరీష్ రెడ్డి వారి ఫౌండేషన్ ద్వారా ప్రతి సంవత్సరం కాలేజీ ఫీజు నిమిత్తం 30,000 రూపాయలను అందించాలని నిర్ణయించుకున్నారు. గడిచిన 3 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఆ మొత్తాన్ని విద్యార్థికి అందిస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చివరి సంవత్సరం ఫీజును బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి చేతుల మీదుగా 4వ సంవత్సరం కాలేజీ ఫీజు చెక్కును అందించారు. మంద కొమరమ్మ కాలనీ వాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కొనసాగుతున్న దీక్షల కార్యక్రమానికి మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు మంత్రి చందు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు నిరుపేదలకు ఇస్తున్నామని గోపాల్ చెప్పుకుంటున్న సందర్భంలో ఇల్లు లేని గుడిసె వాసులు చేస్తున్న దీక్షల్ని గమనంలో పెట్టుకుని తక్షణమే వీరికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని క్రమంలో దీక్ష శిబిరంతో పాటు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తద్వారా జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మంద రవికుమార్, మడిపల్లి దశరథం, కాశీపేట రాజయ్య, కాశీపేట సదానందం, కాంపల్లి శ్రీనివాస్, పుల్లూరు కుమరయ్య, సింగారపు సుధాకర్, రాచల రాయేశం తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దళిత కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుకూరి రాజరత్నయ్య, ఏఐటీసీ నగర అధ్యక్షులు అబ్దుల్ కరీం, ప్రధాన కార్యదర్శి శనిగరం చంద్రశేఖర్, శనిగరపు తిరుమల, NFIW జిల్లా ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. గత 15 రోజులుగా మరి గోదావరికని మున్సిపల్ ఆఫీస్ పక్కన మందకొమరమ్మ కాలనీవాసులకు ఇళ్ల పట్టాలు కేటాయించాలని రిలే దీక్షలు కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. మరి గౌరవనీయులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే గౌరవ మేయర్ గారిని, గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరిగింది. ఎమ్మెల్యే గారు సానుకూలంగా మాట్లాడారు. అదే సమయంలో మేయర్ గారు కొంత ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడారు. కాబట్టి ఈ దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ దీక్షలు కొనసాగే క్రమంలో కార్యక్రమాలు కూడా సీరియస్గా ఉంటాయి. అదే సమయంలో ఈ దీక్ష శిబిరా ఈరోజు మందకొమరమ్మ కాలనీ నివాసులకు భూమి పట్టాలు ఇవ్వాలని 15 రోజుల నుండి రీలే నిర్వహిస్తున్న గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో నిర్వహించడం జరిగింది. ఈ 15 రోజులైనప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖ నాయకులు ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వానికి, ఏదైతే 9-10 సంవత్సరాల నుండి అక్కడ ఉన్నటువంటి మందకొమరమ్మ కాలనీ స్థలాన్ని తప్పకుండా అక్కడ ఉన్నటువంటి నివాసాలకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన ఇదే ప్రభుత్వానికి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో తగిన గుణపాఠం కూడా చెప్తామని సందర్భంగా తెలియజేస్తాం. మందకొమరమ్మ కాలనీ 9 సంవత్సరాల కింద ప్రారంభమైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా మందకొమరమ్మ కాలనీ వాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది.
అయినా కూడా 9 సంవత్సరాల నుండి ఈ పట్టాలు ఇవ్వకపోవడం ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన పద్ధతి కాదని ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చి దళితులకు న్యాయం చేస్తానని చెప్పింది, కానీ దళితులకు న్యాయం చేయకపోవడం మూలాన అన్యాయాలే జరుగుతూ ఉన్నాయనేది ఈ సందర్భం కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎక్కడైతే మందకొమరం కాలనీ ఓపెన్ చేసినామో ఓపెన్ చేసిన దగ్గర 9 సంవత్సరాల నుండి కూడా పట్టాలు అప్పుడు వాళ్ళు దరిదాపు 7 సంవత్సరాల కాలం గడిచిపోయింది వాళ్ళ పీరియడ్లో. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్టీసీ జేఏసీతో శుక్రవారం రాత్రి ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కావడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమణ. జంగలపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నెలాఖరులోగా లబ్ధిదారులకు అందించాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. తెలంగాణలో ఎండలు 33 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. బడుగు బలిగిన వర్గాల ప్రజల అభ్యున్నతికి పాటుపడతా బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కాశీపేట శివాజీ వెల్లడి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.